కొంచెం వయసు మీద పడగానే మనకి వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి మోకాలు నొప్పులు. దీంతో చాలామంది చాలా బాధలు పడుతున్నారు. కానీ సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయనే విషయాలు ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం హోలిస్టిక్ హాస్పిటల్లో ఉన్నాం. నమస్తే నమస్తే అండి. రాంప్రసాద్ గారు, ఎంత కామన్గా ఉంది ఇప్పుడు నీ పెయిన్ అనేది? నీ పెయిన్ ఈరోజు మెజారిటీ 100 మందిని చూస్తే 30 నుంచి 50 మంది వరకు ఉంటారు పేషెంట్లు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు. చిన్నపిల్లలకి ఏంటంటే మెట్లు ఎక్కినప్పుడు నొప్పులు వస్తుంటాయి కొద్దిమందికి. అది ఫిజియోథెరపీ అంటే మామూలు రెగ్యులర్ వ్యాయామంతో తగ్గిపోతుంది. అది మధ్య వయస్కులకి అయితే అది వాళ్ళకి కూడా అదే మోకాల నొప్పులు మెట్లు ఎక్కినప్పుడు, స్పోర్ట్స్ ఆడినప్పుడు, లేకపోతే ఎక్కువ రన్నింగ్ చేసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి కొద్దిగా ఫిజియోథెరపీ మైల్డ్ ట్యాబ్లెట్స్తో తగ్గిపోతుంది. పెద్ద 50 తర్వాత వచ్చే వాళ్ళందరికీ బాగా అరిగిపోయి వస్తారు. మన దగ్గర చాలా లేట్గా ప్రజెంటేషన్ అంటే బాగా అరిగిపోయి వంకర కాళ్ళతో వస్తారు మన దగ్గరికి. అంటే నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, వయసు మీద పడిన వాళ్ళకి మోకాలు నొప్పులు అని. అది కాదు, చిన్నపిల్లలు కూడా మోకాళ్ళు వచ్చి చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లలు కూడా వాళ్ళలో ఏం కారణాలు ఉంటాయి డాక్టర్? వాళ్ళు కొంతమందికి నీ క్యాప్ అంటారు, పెట్టలా అంటారు. పెట్టలా అంటే ముందు చిన్న బోన్ ఉంటుంది, అది కొద్దిగా కార్టిలేజ్ కొద్దిగా మెత్తగా అవుతుంది. అది ఫిజియోథెరపీ తోటి కొద్దిగా ట్యాబ్లెట్స్ తోటి తగ్గిపోతుంది. కొంతమందికి ఏమో రిమటైడ్ ఆర్థరైటిస్ జోనల్ ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ సంబంధిత వ్యాధులు ఉంటాయి, అవి వచ్చినప్పుడు నొప్పులు వస్తాయి. అవి వాటికైతే మెడికేషన్ తోటే ట్రీట్మెంట్ వస్తుంది. వీళ్ళకైతే సర్జరీలు వీటికైతే అవసరం లేదు. మెయిన్ పెద్ద వయసు వాళ్ళకే ఏమైనా ఏమైనా ఆపరేషన్ చేసి. చిన్నపిల్లలలో ఒకవేళ నొప్పి వచ్చినా కూడా చిన్న వయసు కాబట్టి నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం? కీళ్ళ సంబంధం వ్యాధి ఉంటే అది ఎక్కువైతే జాయింట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. జాయింట్ కార్టిలేజ్ పోయిందంటే ఏమి చేయలేము. మెడికేషన్ తోటి ఏం క్యూర్ కాదు. తర్వాత వచ్చేసి జాయింట్ రిప్లేస్మెంట్. ఆ చిన్న వయసులో అది చేయలేము. ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ తోటి కూడా తగ్గదు. మధ్య వయసులో అయితే అప్పుడు కూడా సర్జరీస్ అవసరం పడుతుందా? ఫిజియోథెరపీతో అందరికీ అవసరం ఉంటుంది. చాలా కొద్ది మందికే ఆపరేషన్లు అవసరం ఉంటుంది. చాలామందికి ఫిజియోథెరపీ మెడికేషన్ తోటి తగ్గిపోతుంది. అది వయసు మీద పడిన వారికి ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయి డాక్టర్ సార్? మామూలుగా వయసు రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే ప్రత్యేకమైన కొంతమంది ఎక్కువ నడవడం మంచిది కాదంటారు, ఫుట్పాత్ మీద నడవద్దు, గ్రాస్లోనే నడవాలని, ఇట్లా రకరకాలుగా చెప్తారు. ఈ కారణాలు ఏమైనా ఉన్నాయా మోకాలు తొందరగా అరిగిపోవడానికి? డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఫ్లోర్ అంటే ఇప్పుడు గ్రానైట్ ఫ్లోర్స్, ఈ స్ట్రాంగ్ ఫ్లోర్స్ మీద ఎక్కువ నడిచే వాళ్ళకి తొందరగా అరుగుద్ది. జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంటారు. అంటే ఏంటంటే మనం నడిచినప్పుడు మన వెయిట్ ప్లస్ 3 times వాకింగ్ చేస్తే, అదే జంపింగ్ చేస్తే 7 times ఆఫ్ ద వెయిట్ బాడీ మీద పడుతుంది. అదే మనం గట్టి దాని మీద నడిస్తే ఆ ఫోర్స్ మొత్తం నీ యాంకిల్ వీటి జాయింట్స్ మీదే పడుతుంది ఎక్కువ. అదే మీరు చెప్పిన శాండ్ ఆర్ గ్రాస్లో ఆర్ గ్రౌండ్లో నడిచినప్పుడు కొద్ది ఫోర్స్ డెఫినెట్లీ అబ్జార్బ్ చేసుకుంటుంది గ్రౌండ్. సో ఫోర్స్ తగ్గుద్ది. ఏ పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా నొప్పి రావచ్చు? అంటే మెట్లు ఎక్కువ ఎక్కే వాళ్ళకి బాగా, మన హార్డ్ లేబరర్ బరువులు పని చేసే వాళ్ళకి, తర్వాత రన్నర్స్ అంటే ప్రీవియస్ ఇంజురీస్ దెబ్బలు తగిలిన వాళ్ళకి, తర్వాత కీలవాతం వచ్చి ఆ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి వచ్చేసి ఉంటుంది. కొబ్బరి చిప్పని తీసుకుంటే కొబ్బరి చిప్ప తెల్లది ఉంటుంది కదండి, ఆ తెల్లది గుజ్జు, అది దాన్ని కార్టిలేజ్ అంటారు. ఆ తెల్లది దాని ఇది ఉంటుంది కదా, మన టెంకాయ ఉంటుంది కదా, టెంకాయ ఏమో బోన్. ఓకే. ఇప్పుడు ఆ కొబ్బరి తీసేసామనుకోండి, తీస్తే ఏమైందంటే బోన్, అది మన టెంకాయ ఎక్స్పోజ్ అయినప్పుడు అది కార్టిలేజ్ పోయినప్పుడు బోన్ ఎక్స్పోజ్ అయింది. సో ఇది కార్టిలేజ్, ఈ కలర్ ఉందంతా, ఇది బోన్, ఇది నార్మల్, ఇది మెనిస్కస్ అంటారు. ఇక్కడ కూడా కార్టిలేజ్, ఈ లిగమెంట్స్. ఇప్పుడు ఇదే ఎర్లీ స్టేజెస్ చూస్తే కొద్దిగా డ్యామేజ్ అయింది చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు నేను కొబ్బరితో పోలిస్తే ఆ తెల్లదనము పోతే బోన్ ఎక్స్పోజ్ అయింది. బోన్ ఎక్స్పోజ్ అయినప్పుడే నొప్పి వస్తుంది. బోన్ ఎక్స్పోజ్ అయ్యేంత వరకు ఈ కార్టిలేజ్కి నర్వ్ సప్లై అంటే నరం సప్లై ఉండదు. సో నొప్పి అనేది తెలియదు కార్టిలేజ్ కవర్ ఉన్నంత వరకు. ఎప్పుడైతే బోన్ ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు స్టేజెస్ ఉంటాయి అసలు? స్టేజ్లో 4 స్టేజ్లు ఉంటాయి. ఇది మొదటి స్టేజ్. మొదటి స్టేజ్లో చాలామంది కొద్దిమంది వస్తారు, అంటే చదువుకున్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి మొదటి స్టేజ్లో ట్యాబ్లెట్లు, తర్వాత ఫిజియోథెరపీ తోటే తగ్గిపోతాయి. తర్వాత చాలా వరకు కొద్దిగా బరువు ఎక్కువ వాళ్ళకి వెయిట్ లాస్ ట్రై చేస్తే సరిపోతుంది. తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు, ఇంకా కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది.
ఇది ఎక్స్పోజ్ అయినప్పుడు నొప్పి అనేది తెలుస్తుంటుంది ఎక్కువ. సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ అదే స్టాండర్డ్. ఫిజియోథెరపీ, మెడికేషన్ తోటి, వెయిట్ లాస్ మేనేజ్మెంట్, సైక్లింగ్ మంచిది అన్నిటికన్నా. సైక్లింగ్ మంచిది. ఎందుకంటే సైక్లింగ్ అంటే ఇప్పుడు మీరు కూర్చొని చేస్తారు, మీ బాడీ వెయిట్ మొత్తం జాయింట్ మీద పోదు. ఇప్పుడు రన్నింగ్ చేసినప్పుడు చెప్పాను కదా, జాయింట్ రియాక్షన్ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది సైక్లింగ్ అప్పుడు. ఇది అడ్వాన్స్ స్టేజ్. ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూడండి, కార్టిలేజ్ అంతా. కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఏం చేసినా టాబ్లెట్స్ తోటి మేనేజ్ చేయొచ్చు కొద్ది రోజులు, కానీ ఏం చేసినా కానీ నొప్పి అనేది తగ్గదు. అంటే సాధారణంగా సిమ్టమ్స్ అంటాం కదా, ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అంటే? మెయిన్ నొప్పి ఒకటి, ఇంకోటేమో స్టిఫ్నెస్, అంటే జాయింట్ స్టిఫ్ ఉంటుంది, అంటే మూమెంట్ రాదు. చాలామంది స్టిఫ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కాళ్ళు వంకర పోవటం. కాళ్ళు వంకర చాలామంది చెప్తుంటారు కదా, కాళ్ళు మన దొడ్డు కాళ్ళు అంటారు చూడండి, అట్లా వంకర పోతుంటాయి. ఎందుకంటే జనరల్గా అరిగేది మన థై ఇన్నర్ సైడ్ అంటే లోపల భాగంలో అరుగుతాయి ఎక్కువ, ఈ ఏరియాలో అరుగుతాయి. అరిగినప్పుడు కాళ్ళు ఎప్పుడు దొడ్డు కాళ్ళు వెళ్ళిపోతాయి. ఆ వంకర కావటం, నొప్పి, తర్వాత స్టిఫ్నెస్ ఉంటాయి. మూడే ప్రాబ్లమ్స్. సాధారణంగా ఎక్స్రేలు, ఎంఆర్ఐ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏం మెయిన్ మన ట్రీట్మెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చేసేది ఎక్స్రే వచ్చి చీపెస్ట్ ఇన్వెస్టిగేషన్. తెలిసిపోతుందా? చాలా వరకు తెలిసిపోద్ది. కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిందని తెలిసిపోద్ది. ఎంఆర్ఐ ఎప్పుడంటే కొద్దిగా ఎక్స్రేలో మంచిగా ఉండి, అంటే కార్టిలేజ్ ఉంది అనిపించినప్పుడు, కానీ మెనిస్కస్ ఏమైనా టేర్ ఉందేమో అని తెలియాలన్నప్పుడు ఎంఆర్ఐ చేపిస్తాం. ఎంఆర్ఐ ఇంకోటి ఏంటంటే మన మెనిస్కల్ ఇంజరీస్ ఒకటి, లిగమెంట్ ఇంజరీస్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్, అంటే దెబ్బలు తగులుతాయి కింద పడి, బైక్ మీద పడి, స్పోర్ట్స్ ఆడుతూ పడి లిగమెంట్ కట్ అయినప్పుడు ఎంఆర్ఐ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే మనం సాధారణంగా ఇండియన్ స్టైల్లో గతంలో కింద కూర్చొని వాళ్ళు మాత్రమే తినేవాళ్ళు. ఇప్పుడు కూడా మన టాయిలెట్ కూడా ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్ 2 రకాలు మనం చూస్తుంటాం. మన టాయిలెట్ విధానంగానే మనం తినే విధానంగా 2 కూడా కింద కూర్చొని ఉన్నాం. కానీ మోకాలు అరగకుండా, నొప్పి తగ్గకుండా ఉండాలంటే ఈ 2 చేయొద్దని చెప్తారు. ఎట్లా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది? అది ఒకసారి అరిగిన తర్వాత కింద కూర్చోవడం అనేది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే కింద కూర్చుంటే ఫోర్స్ ఎక్కువ పోతుంది జాయింట్లో, దానివల్ల వద్దని చెప్తాం. ఎందుకంటే కింద కూర్చోవడం, మెట్లెక్కడం అన్నీ బంద్ చేయమని చెప్తాం. అది అంతకుముందు కూర్చునేది కరెక్టే, ఎందుకంటే అప్పట్లో అనేది చాలామంది గ్రౌండ్ మన మెత్తడి గ్రౌండ్ మీద నడిచేది. మన ఇది ఉండేది నేల మీద, మట్టి నేల మీద నడిచేది. అందుకే వాళ్ళకు అరగటం అనేది చాలా తక్కువ. ఇప్పుడు మీ తాతలైనా మా తాతలైనా చూసాం 60-70 ఇయర్స్ నీ రీప్లేస్మెంట్ అనేది తెలియదు. ఇప్పుడు 40 సంవత్సరాల్లో కూడా అరిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రైట్. అంటే మనం నడిచే విధానం తేడా రావడం వల్ల మనం తొందరగా ఈ ఇష్యూస్ వస్తుంది. నడిచే విధానం ఒకటి, బరువు, అధిక బరువు వల్ల కూడా పెద్ద సమస్య ఇది. అధిక బరువు, నడవటం, వెయిట్ లాస్ చక్కగా చేయకపోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, వీటి వల్ల ఛాన్స్ ఎక్కువ. సో అప్పటి లైఫ్ స్టైల్కి అది సరిపోయింది, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్కి ఇది సరిపోవట్లేదు. ఓకే. అంటే ట్రీట్మెంట్లో ఏమేమి ఉన్నాయి డాక్టర్ గారు? ఇప్పుడు మొదటి ఫస్ట్ 1, 2, 3 వరకు జనరల్గా స్టేజెస్లో ట్రీట్మెంట్ వచ్చేసి మన మెడికల్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఒకటి టాబ్లెట్స్, అంటే పెయిన్ కిల్లర్స్, పెయిన్ మెడికేషన్ ఒకటి, తర్వాత ఫిజియోథెరపీతో ట్రై చేయొచ్చు. కొద్దిమందికి కొంతమంది అంటే అక్యూట్ ఎక్సాస్పరేషన్ అంటే ఒకేసారి సడన్గా మొన్నటిదాకా బాగున్నానంటే సడన్గా పెయిన్ వచ్చింది అంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే నీరు ఇన్ఫ్లమేషన్ తోటి ఫ్లూయిడ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి నీరు తీసేసి స్టీరాయిడ్ ఇస్తే తగ్గుద్ది. తర్వాత మళ్ళీ వాళ్ళు దే గెట్ బ్యాక్ టు నార్మల్. తర్వాత ఇప్పుడు న్యూవర్ మోడాలిటీస్ వచ్చినాయి, అంటే పిఆర్పి ట్రీట్మెంట్స్, బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్లు అని చెప్పి చాలా వచ్చాయి. కానీ ఆయన స్టిల్ నాట్ ఇంకా ప్రూవెన్ లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్ అడ్వర్టైజ్మెంట్ చేసి చాలామంది పోతున్నారు. రీసెంట్గా కూడా మన పేషెంట్స్ 2-3 పోయి చేయించుకొని వచ్చి సఫర్ అయ్యి తర్వాత నీ రీప్లేస్మెంట్ ఏమంటే చేయించుకున్నారు. రీప్లేస్మెంట్ ఏమేమి కొత్త ఇప్పుడు చాలా వచ్చినాయి, కీ హోల్ని రీప్లేస్మెంట్ కానీ ఇట్లాంటివి, అంటే ఎన్ని రకాలుగా మనం చేస్తున్నాం ఇప్పుడు మెజారిటీ వచ్చేసి కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్. అది కామన్. ఇప్పుడు వరల్డ్ వైడ్లో 99% కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్. నెక్స్ట్ వచ్చి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. కన్వెన్షనల్ అంటే రెగ్యులర్గా మనం ఇప్పుడు ఓపెన్ చేసేసి జాయింట్ డ్యామేజ్ అయింది తీసేసి మన రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఇది నీ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఇది ఫీమర్, థైబోన్, థైబోన్, ఇదేమో లెగ్ బోన్. వీటిని కట్ చేస్తాం, సాతోటి కట్ చేసి ఇది షేప్ చేస్తాం. దీనికి సిమెంట్ తోటి ఇది ఫిక్స్ చేస్తాం. ఇది కూడా సిమెంట్ పెట్టి ఫిక్స్ చేస్తాం. ఇది కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ స్టాండర్డ్ ప్రాపర్ బిగ్ ఇన్సెషన్ తీసుకొని ఓపెన్ చేసి బెటర్ అంటారు. కానీ రోబోటిక్ ఏంటంటే రోబోటిక్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్గా ఎక్యురసీ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. అంతకన్నా పెద్ద మేజర్ అడ్వాంటేజ్ ఏం లేదు. వేసే మెటీరియల్లో చాలా తేడాలు ఉంటాయి. మెటీరియల్లో
కోబాల్ క్రోమ్ అంటే ఇప్పుడు ఇది కోబాల్ క్రోమ్ అంటారండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కలర్ ఉండేది కోబాల్ క్రోమ్. ఇది వరల్డ్ వైడ్లో మెజారిటీ చేసేదంతా కోబాల్ క్రోమే. తర్వాత ఆక్సినియం అని వచ్చింది. ఆక్సినియం ఉంది, తర్వాత గోల్డ్ కోటెడ్. ఇవన్నీ స్టిల్ ఆక్సినియం వచ్చేసి ఇంకా పెద్ద ప్రూవెన్ ఏం కాదు అది. సో ఇప్పటికి కూడా కోబాల్ క్రోమే స్టాండర్డ్. సర్జరీ తర్వాత ఎన్ని రోజుల్లో నొప్పి తగ్గుతుంది, ఎన్ని రోజుల్లో మళ్ళీ వాళ్ళే వర్క్కి పని చేసుకుని వెళ్ళిపోవచ్చు? సర్జరీ చేసిన తర్వాత సర్జరీ నొప్పి అనేది ఉంటుంది. అది మినిమం 3 to 4 వీక్స్ ఉంటుంది. మన పాత నొప్పి మాత్రం మొత్తం పోతుంది, డే 1 పోతుంది. సో నేను మా పేషెంట్స్ వచ్చినప్పుడు మార్నింగ్ ఆపరేట్ చేస్తాను. బై 8:30 విచ్ స్టార్ట్. బై 11:30 వాళ్ళు రూమ్లోకి వచ్చేస్తారు. ఆ రోజు వాళ్ళు దే ఈట్ దేర్ బ్రేక్ఫాస్ట్ ఎట్ అరౌండ్ 12 o'clock. తర్వాత ఈవినింగ్ బై 5:30, 6 కల్లా నడిపిస్తాను. జనరల్గా 2 మోకాలు చేస్తే మాత్రం కొద్దిగా కష్టపడతారు ఆ రోజు. ఒక మోకాలు చేసిన వాళ్ళు మాత్రం చాలామంది ఆ రోజు ఈవినింగ్ కల్లా నడిచేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ బై సపోర్ట్ దే విల్ స్టార్ట్ వాకింగ్. బై 3 to 4 days దే విల్ గెట్ డిశ్చార్జ్. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫిజియోథెరపీ చేస్తాం. మేము వాడే అన్ని ఇంప్లాంట్స్ అన్ని హై ఫ్లెక్స్, అంటే బెండింగ్ ఈజీగా వస్తుంది. ఆల్మోస్ట్ న్యాచురల్ అంతకుముందు మనకి ఎంత వచ్చిందో అంత ఈజీగా వస్తుంది. 155 degrees వస్తాయి. నేను రెండు కంపెనీలు వాడతాను. 2 కంపెనీలు ఫ్లెక్షన్ వచ్చేసి చాలా 155 degrees వస్తుంది. బై 3 to 4 weeks సేమ్ ఒక మోకాలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అదే 2 మోకాలు చేసుకున్న వాళ్ళు బై 6 weeks వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. బై 2 weeks ఫస్ట్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు 2 weeksకి వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు వాకర్ లేకుండా నడుచుకుంటూ వస్తారు మా హాస్పిటల్కి. అంటే 2 మోకాలు, 1 మోకాలు సజెషన్ ఏంటి? 2 చేసుకోవచ్చా ఒకేసారి? చాలామంది ఒకటి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి చేసుకోండి అని చెప్తారు. మీరు అన్నట్టుగా 2 ఒకేసారి చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? 2 చేసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒక 1 to 2% రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే ఫిట్ ఉన్నోళ్ళు, హెల్తీగా ఉన్నోళ్ళు, అంటే మెడికల్ మేము టెస్ట్లన్నీ చేస్తాము. టెస్ట్లన్నీ బాగానే ఉంటాయి. ఎనస్థెటిస్ట్ కూడా వాళ్ళు ఫిట్ అనుకుంటే అప్పుడు 2 మోకాలు చేస్తాం. 2 మోకాలు చేస్తే అంటే ఒకేసారి ఫిజియోథెరపీ అన్నీ ఒకటేసారి అయిపోతాయి. చాలామంది అట్లా కావాలనుకుంటారు. ఎందుకంటే ఒకేసారి ఫిజియోథెరపీ అయిపోతే 6 weeksలో మేము అంతా అయిపోతే రిలాక్స్ అయిపోవచ్చు అని. అదే ఒక మోకాలు అయితే ఒక మోకాలు చేసిన తర్వాత మళ్ళీ చేయాలి, మళ్ళీ దే గో టు సేమ్ ప్రాసెస్ అనమాట. దానివల్ల అందరు జనరల్గా 2 మోకాలు కావాలనుకుంటారు. కానీ ఫిట్నెస్ లేకపోతే మాత్రం మేము చేయం. నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత మేము అందరం వెయిట్ లాస్ అనేది ఉండాలి, మేము వెయిట్ కంట్రోల్ ఉండాలి. ఆ మధ్యలో ప్లాస్టిక్ అని ఉంటుంది, అది వేరే అనేది ఛాన్సెస్ ఉంటుంది. నేను అందరికి చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్ కంట్రోల్ కండి రెగ్యులర్ వాకింగ్లు చేసుకోవచ్చు, రన్నింగ్లు అలాంటివి చేయొద్దని చెప్తాను. సైక్లింగ్ చేసుకోమని చెప్తాను. సైక్లింగ్ చేసుకుంటే వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్లస్ యాక్టివిటీ ఉంటుంది. దానివల్ల బాగుంటుంది. అంటే మన కాట్ టైర్ని ఎలా చూసుకుంటామో ఈ మన నీ రీప్లేస్మెంట్ కూడా అలా చూసుకోమని చెప్తాను. సో ఎంత మంచి చూసుకుంటే అన్ని రోజులు వస్తుంది. మోకాలు అరిగిపోవటం అనే దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఏం చేయాలి? అంటే నివారణ అంటాం కదా, అట్లా ఏం చేస్తే ఈ సమస్య రాకుండా ఉంటుంది అసలు? చాలా వరకు అయితే వెయిట్ లాస్ అంటే బరువు తక్కువ ఉంటాం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ ఒకటి, అండ్ అవసరం ఇమీడియట్గా ప్రాబ్లం ఏమైనా వస్తే డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, షుగర్ కానీ గుండెకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా లేదా? ఈరోజు నా దగ్గరకు వచ్చే నీ రీప్లేస్మెంట్లు అందరూ నియర్లీ 70 to 80% బీపీ, షుగర్, తర్వాత హార్ట్ అంటే స్టంట్ వేసి ఉండొచ్చు, లేదా బైపాస్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ వెరీ కామన్ ఇప్పుడు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం మనం. సో వీళ్ళందరికీ చేసుకోవచ్చు. ఏదున్నా కానీ ఫస్ట్ టెస్ట్లని చేస్తాం, గుండె డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం, ఎనస్థెటిస్ట్ని చూపించి అంత బాగుంటేనే చేస్తాం. నీ రీప్లేస్మెంట్ తర్వాత సాధారణ జీవితానికి వెళ్ళిపోవచ్చా? కారు నడపడం ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చా? చాలా ఈజీగా. ఎంతోమంది పేషెంట్స్ మీకు తెలియకుండా వాళ్ళు అన్ని పనులు చేస్తుంటారు, మీకు వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అయిందని కూడా తెలియదు మీకు. అలాంటి పేషెంట్లు చాలామంది ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలామంది చెప్పరు మాకు నీ రీప్లేస్మెంట్ అయిందని. ప్రాబ్లం ఎవరో ఒకళ్ళు ఉంటారు, అది ఎక్కడైనా చూస్తాం మనం. ఆ ప్రాబ్లం ఉన్న దే మేక్ ఎ వాయిస్, ఆ వాయిస్ ఎక్కువ వినపడుతుంటారు. పూర్తిగా అరిగిపోయేంత వరకు చేయించుకోని అవసరం లేదని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి వరకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మోకాలు బెండింగ్ అంటే మొత్తం 0 నుంచి మొత్తం ఫుల్ ఫ్లెక్షన్ అంటే మొత్తం బెండ్ అయ్యే వాళ్ళకి అవుతా అన్న ప్రాబ్లం లేదు. బాగా నీ మోకాలు వంకర అవుతున్న వాళ్ళు ఆగటం మంచిది కాదు. ప్లస్ బెండింగ్ తగ్గుతున్నప్పుడు తొందర చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఒకసారి బెండ్ రాకలేదంటే ఆపరేషన్ చేసినా కానీ అంత బెండ్ వస్తుందని గ్యారంటీ లేదు. నీయనే కాదు, ఎనీ జాయింట్ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఫుడ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్నపిల్లల దగ్గర నుంచి ఆహారపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్న వయసు నుంచి. మెయిన్గా కాల్షియం సప్లిమెంటేషన్. అంటే చిన్నపిల్లలు అయితే పాలు తాగటం, పెరుగు,
ఆ లేడీస్ అయితే మాత్రం ఆఫ్టర్ 40 కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం సప్లిమెంట్ తీసుకోవడం మంచిది. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్, అవాయిడింగ్ స్మోకింగ్, సిగరెట్ తాగటం, ఆల్కహాల్ ఒకటి తగ్గించుకోవడం మంచిది. తర్వాత వైటమిన్ డి అంటే మన సన్లో కూర్చుంటే వస్తుంది, లేదంటే వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకున్నా మంచిది. ఏది తీసుకోకపోయినా బోన్స్ అనేవి వీక్ అయ్యి తొందరగా డ్యామేజ్ కావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫుడ్ పరంగా ఏమైనా చెప్పగలుగుతారా? పాలు, పెరుగు ఒకటి, రాగి, చీజ్ కూడా మంచిది. కాల్షియం సప్లిమెంటేషన్ ఎక్కువ ఉంటుంది. చీజ్, బటర్ ఇవి. తర్వాత నాన్ వెజిటేరియన్ వల్ల కూడా కాల్షియం ఎక్కువ సప్లిమెంటేషన్ ఉంటుంది. లీఫీ వెజిటేబుల్స్ ఒకటి. ఇవి తీసుకున్నప్పుడు బోన్స్ స్ట్రాంగ్గా పెరుగుతాయి. ప్లస్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. తర్వాత స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి అవాయిడ్ చేయడం బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? నొప్పి ఏమైనా వస్తుందా? తగ్గిందా? తినాలి, మంచి తినండి మంచిగా. అవునా? ఓకే. ఎప్పుడైంది సర్జరీ? ఇది సర్జరీ మార్నింగ్ చేసినాం. మార్నింగ్ Night 11 కల్లా. ఇప్పుడు నడిపిస్తాం ఇంకొక హాఫ్ అన్ అవర్లో. ఫిజియోథెరపిస్ట్ వచ్చి నడిపిస్తారు. ఎంత ఇబ్బంది పడుతుంది? అంతమంది బాగా ఇబ్బంది పడుతుంది. అసలు కూర్చోలేంది. అసలుకి 15 రోజులు మంచం మీద కాలు కింద పెట్టాల. డాక్టర్ గారి ఇక్కడ తీసుకోవడానికి ఆటో మాట్లాడుకొని తీసుకుని పోయాను. ఖమ్మం తీసుకుపోయినాక డాక్టర్ గారు మందులు ఇచ్చినాక కొంచెం పర్వాలేదు. కొద్దిగా 6 రోజులు ఇక్కడ తీసుకొచ్చిన దాకా పర్వాలేదు. అందరూ అక్కడ ఎవరిని అడిగినా కానీ ఒక 50 మందిని అడుగుంటాం. అక్కడ పోతే మట్టుకి తిరగలేదని చెప్పారు. అక్కడ పోయి చేయండి మంచిగా ఉంటుందని చెప్పారు. ఈ హాస్పిటల్లో ఒక 25 మందిని చెప్పారు. 25 మందిని అడిగినాం.